హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న చిత్రాన్ని ఆదరించాలి అని అనుకున్న ప్రతి ప్రేక్షకులకి నిజంగా కష్టపడి పైకి రావాలంటే సంకల్పంతో పాటు ఆ చిత్రాన్ని తెరకెక్కించే నేర్పరితనం ఉండాలి అని చెప్పటానికి వచ్చిన ఒక చిన్న చిత్రమే 10 రూపీస్. అయితే దీనికి సంబంధించి ఐఎంబి రేటింగ్ ప్రకారంగా 8.5 రావటం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. బుక్ మై షోలో రికార్డ్ సాధించి కేవలం 8.5 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి 10 రూపీస్ చిత్రం. అయితే ఇది కేవలం దాదాపు చిత్రం మాత్రమే కాదు, ఒక సామాన్యుడి సంకల్పంతో చేసిన అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఏమీ చేతగాదు అని అనుకున్న ఈ యువతకి సినీ రంగంలో కూడా అడుగు పెడితే కొన్ని సంచలనాలు చెయ్యగలం అని నిరూపించిన ఒక అద్భుతమైన చిత్రమే 10 రూపీస్. అయితే ఇది కేవలం మాస్ ఎలివేషన్స్తోనే కాదు, మంచి కథతో కూడా సెన్సార్ బోర్డ్ని కూడా మెప్పించిన చిత్రంగా చెప్పుకోవచ్చు. కేవలం 8.5 రోజుల్లోనే అతి తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి అఫ్జల్ అనే ఒక దర్శకుడు చేసే ఒక డిఫరెంట్ ప్రయోగం అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు యూట్యూబ్లో కూడా సంచలనాలు రికార్డ్ చేస్తోంది మన 10 రూపీస్ చిత్రం. అయితే అవుట్స్టాండింగ్ మీడియా వారు ప్రస్తుతానికి దీన్ని యూట్యూబ్లో ప్రవేశపెడుతున్నట్టు అఫీషియల్గా 2 రోజుల క్రితం ప్రకటించారు. అయితే అక్కడ కూడా అద్భుతమైన కామెంట్స్తో, అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో నడుస్తుంది. అంతేకాదు, తీసిన తొలి చిత్రంతోనే ఎన్నో రివార్డులతో పాటు ఎన్నో బహుమతులు అండ్ గొప్ప కీర్తిని సంపాదించిన దర్శకుడిగా అఫ్జల్ ప్రస్తుతానికి ఒక యువతకి రోల్ మోడల్గా నిలిచాడు. చాలామంది ఎవరినైనా ట్రోల్ చేయటానికో లేకపోతే ఎవరినైనా అబ్యూస్ చేయటానికో సోషల్ మీడియాని వాడుతూ ఉంటారు. కానీ నేను ఒక దర్శకుడిని కావాలి అని కేవలం సంకల్పంతో అందరూ కొత్త వాళ్ళతో చేసిన ఒక మంచి ప్రయోగం అని చెప్పొచ్చు. దానివల్లే సెన్సార్ బోర్డ్ కూడా దీనికి మంచి రెస్పాన్స్తో పాటు ఐఎంబై రేటింగ్కి వచ్చేసరికి 8.5 రేటింగ్గా ఇవ్వడంతో బుక్ మై షోలో కూడా రికార్డులు సాధించిందని చెప్పొచ్చు. ఇక చిత్ర విషయానికి వస్తే డబ్బు సంపాదించడం అంత పెద్ద కష్టమేం కాదు అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాస్ ఎలివేషన్స్ చూసుకుంటే తొలి చిత్రంలోనే పూరి జగన్నాథ్ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ పూరి జగన్నాథ్ టైప్ ఆఫ్ మనకి నారియేషన్ కనపడుతుంది. అంతేకాదు, హార్ట్ టచింగ్ త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా ఈ చిత్రంలో మనకు కనపడతాయి. కేవలం తను గొప్ప స్థాయిలో రావటమే కాదు, తొలి చిత్రంతో దాదాపు 40 మందికి సినీ ఇండస్ట్రీలో జీవితాన్ని ఇచ్చాడు దర్శకుడు అఫ్జల్. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎంత పొగిడినా తక్కువే అనే స్థాయిలో ఎన్నో అవార్డులని సాధించుకోవటమే కాకుండా మన ప్రముఖ నటుడైనటువంటి సుమన్, అంతేకాదు కమిడియన్ అయినటువంటి బాబు మోహన్ చేతుల మీదుగా దర్శకుడికి ఎన్నో అవార్డులు రావడం ఈ చిత్ర గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, మోస్ట్ టాలెంటెడ్ డెబ్యూ డైరెక్టర్గా కూడా చిత్ర దర్శకుడికి అవార్డు రావడం అనేది తను పడ్డ కృషికి నిజంగా ఫలితం దక్కింది అని చెప్పాలి. అంతేకాదు, ఈ చిత్రం గురించి చెప్పాలంటే మాస్ ఆడియన్స్కే కాదు, ఒక డిఫరెంట్ కథని ఇష్టపడే ప్రతి వాళ్ళకి కూడా ఇది హార్ట్ టచింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలామంది మన వల్ల ఏమవుతుంది, మనం ఏం చేయగలం అని అనుకునే వాళ్ళకి సాధించాలనే సంకల్పం ఉంటే చాలు, ఏదైనా చెయ్యొచ్చు అని కేవలం 10 రూపీస్ సక్సెస్ నిరూపించింది అని చెప్పొచ్చు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటంటే, కొత్త నీరు రావాలి, సినీ ప్రపంచానికి కొత్త నీరు వస్తేనే మాలాంటి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి కొత్త వాళ్ళకి నేను ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి
పలుకుతూ ఉంటాను రమ్మని ఇండస్ట్రీలోకి, చాలామంది నటీనటుల్ని రావాలని చెప్తూ ఉంటాను అని. మరి నిజంగా చెప్పాలంటే ఆ మెగాస్టార్ చిరంజీవి గారి మాటలు ఈరోజు 10 రూపీస్ సక్సెస్తో దాన్ని తప్పకుండా ఇప్పుడు అఫ్జల్ అనే ఒక దర్శకుడు నిరూపించాడని చెప్పాలి. తనకు మంచి పేరు రావడమే కాకుండా దాదాపు 30 మంది కొత్త సినీ నటులకి సినిమా ప్రపంచంలో అవకాశాన్ని ఇచ్చినటువంటి ఒక మంచి దర్శకుడిగా మన అఫ్జల్ ఇప్పుడు చరిత్ర సృష్టించాడని చెప్పాలి. సో దానికి సంబంధించే కాదు, రాబోయే 1000 వాలా అనే చిత్రం కూడా 1000 వాలాలో లాగే థియేటర్లో పేలి నిజంగా రెండో చిత్రం కూడా ఒక అద్భుతమైన స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు అవుట్స్టాండింగ్ మీడియా ఛానల్లో మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే ఈ చిత్రం దర్శనమిస్తుంది. బాయ్.